హలో ఆల్, దిస్ ఇస్ ఫ్రమ్ మనటి గుడ్ ఛానల్. సో యాక్చువల్గా మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కాన్సెప్ట్ ఉంది. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ మనకి టోటల్గా 3 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ ఎల్స్ లాడర్, స్విచ్ కేసెస్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇలాంటివి కాన్సెప్ట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ మనకి లూప్స్ అనే కాన్సెప్ట్, దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. సో ఈ సెకండ్ కేటగిరీలో మనకి ఫర్ లూప్, వైల్ లూప్, టు వైల్ లూప్ అండ్ ఎక్స్ట్రాగా మనం నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటివి, ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలి అండ్ ప్యాటర్న్స్ అంటే ఏంటివి, అసలు ఎలా మనం ఒక లూప్ లోపల ఇంకా లూప్ ఎలా ఇంక్లూడ్ చేస్తాం, వీటన్నిటి గురించి అయితే లూప్స్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ దాని తర్వాత మనకి థర్డ్ కేటగిరీలో ఇన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ వీ హ్యావ్ ఏ జంపింగ్ స్టేట్మెంట్స్. అదే మీరు ఫస్ట్ సెమిస్టర్ అయితే లేకపోతే ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్లో వచ్చేటప్పటికి మనకి జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. లేకపోతే టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే హీ విల్ ఆస్క్ అబౌట్ ది అన్కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కానీ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామ్ కానీ he may ask you in the exam, he may ask you technical interview, may ask you about the jumping statements directly, or else indirectly he can call you, he can ask you that regarding unconditional statements. So ఈ కాన్సెప్ట్స్ గురించి అడిగారంటే ఇట్ మీన్స్ దట్ మీరు బ్రేక్, కంటిన్యూ, గో టు కీవర్డ్స్ గురించి డిస్కస్ చేయాలి వాళ్ళతో. ఓకే, టోటల్గా నేను ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ గురించి అయితే కంప్లీట్ చేయబోతున్నా ఈ సి షీట్లో. ఓకేనా, సో టోటల్గా మనకి సి షీట్లో వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్గా సి షీట్లో ఇక్కడ మనం ఇప్పుడు దాకా యూనిట్ 1లో ఈ అన్ని కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసా. సో లైక్ హిస్టరీ, ఆపరేటింగ్ సిస్టమ్, హై లెవెల్, లో లెవెల్, సూడో కోడ్, ఆల్గరిథమ్, ఫ్లో చార్ట్స్, డేటా టైప్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేశాను. సో ఇఫ్ యూ కుడెంట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ సి షీట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. సో దిస్ ఇస్ ద సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో వచ్చేటప్పటికి నేను ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా. లైక్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్స్, దానిపైన ప్రాబ్లమ్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేసెస్, దానిపైన ప్రాబ్లమ్స్, అండ్ దాని తర్వాత సెకండ్ కేటగిరీలో మనకి లూప్స్ ఉన్నాయి. సో లూప్స్ అంటే ఏంటివి, దానిపైన ప్రాబ్లమ్స్, అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ లూప్లో వైల్ లూప్, డూ వైల్ లూప్, దానిపైన ప్రాబ్లమ్స్, ఇలా ప్యాటర్న్స్. సో ఇలా మనకి జంపింగ్ స్టేట్మెంట్స్లో మనకి కీవర్డ్స్ యూజ్, వీటన్నిటి నేను సబ్ డివైడ్ చేసుకొని ఒక సి షీట్ అయితే క్రియేట్ చేశాను. So if you want to access this C sheet separately, and you can comment in your description box. You can comment me. I will respond you. I will give you access to your mail. Okay. I hope you understand. And we'll be meeting. I'll be discussing regarding this conditional statements in the next upcoming video. Thank you all. And do subscribe Mana Tech Guru channel.